గోదావరి జిల్లాల వారికి హైదరాబాద్ బస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఎస్జీకే బస్. ఎంత ఖాళీగా బస్ బయలుదేరినా ఇక్కడకు వచ్చిన తర్వాత ఫుల్ అయిపోతుంది. జీడిమెట్ల వచ్చేవారు తప్పకుండా ఈ బస్ ఒకసారైనా ఎక్కి ఉంటారు. హైదరాబాద్లో ఎంత ఆలస్యమైనా షెడ్యూల్ సమయానికి మన బస్ అమలాపురం చేరుకుంటుంది. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి కుంపల్లి నుండి అమలాపురం వరకు ఎస్జీకే బస్ జర్నీ. కోనసీమ నుండి జీడిమెట్ల నుండి కోనసీమకు తిరిగే బస్సు సర్వీసులలో ఈ ఎస్జీకే బస్సు సర్వీస్ చాలా పాతది మరియు చాలా ముఖ్యమైనది. గోదావరి జిల్లాల నుండి హైదరాబాద్ వచ్చిన వారిలో చాలామందికి హైదరాబాద్ బస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఎస్జీకే బస్. ఎస్జీకే బస్ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఏ రూట్లో ఈ బస్ ప్రయాణిస్తుంది అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. నేను ఇప్పుడు షాపూర్ నగర్ శుభం హోటల్ బస్ స్టాప్ వద్ద ఉన్నాను. ఇదంతా షాపూర్ నగర్ సెంటర్ ఫుల్ ట్రాఫిక్తో ఉంటుంది. ఈరోజు రాత్రి 7:30 నాకు ఎస్జీకే బస్ ఉంది. ఈ బస్ అమలాపురం వరకు వెళుతుంది. ఇది ఎస్జీకే బస్ ఆగే బస్ స్టాప్లో మన బస్ సిద్ధంగా ఉంది. ఈ కావేరీ బస్ విశాఖపట్నం వైపు వెళుతుంది. ఇది మన బస్ ఇంటీరియర్. ఈ బస్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. రాత్రి 7:30 మన బస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. పదండి వెళదాం. ఇప్పుడు మన బస్ షాపూర్ నగర్ నుండి బయలుదేరి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోకి వెళుతోంది. ఇదంతా జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా. నేను ఈ బస్సులో షాపూర్ నగర్ నుండి రావులపాలెం వరకు ప్రయాణిస్తున్నాను. షాపూర్ నగర్ నుండి రావులపాలెం వరకు ఒకరికి టికెట్ ఫేర్ వచ్చి 600 ఛార్జ్ చేశారు. ఈ టికెట్ ఫేర్ ఫిక్స్డ్గా ఉండదు, సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. మన బస్ దోలపల్లి రహదారిలో వెళుతోంది. ఇది శ్రీ ఆదిత్య ఉత్సవ్ కన్వెన్షన్. ఇక్కడ నుండి మన బస్ కొంపల్లి రహదారిలోకి వెళుతుంది. ఈ రూట్లో పికప్లు పూర్తయిన తర్వాత మన బస్ ఓఆర్ఆర్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఏరియా కొంపల్లి. ఈ బస్ వచ్చి కేవీఆర్ ట్రావెల్స్ బస్. ఇక్కడ కూడా శుభం హోటల్ ఉంది. ఇది దాటిన తర్వాత మన బస్ ఓఆర్ఆర్లోకి ఎంటర్ అవుతుంది. ఇది ఓఆర్ఆర్ ఎంట్రీ ప్లాజా. ఓఆర్ఆర్లో మన వాహనానికి ఏమైనా సమస్యలు కనుక ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయవచ్చు. నెంబర్ వచ్చి 14449. ఈ నెంబర్ గుర్తుంచుకోండి. రాత్రి 9:15 మన బస్ ఓఆర్ఆర్ నుండి బయటకు వచ్చింది.
ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే ఘటకేసర్, వరంగల్ వస్తాయి. ఎదురుగా వెళితే ఉప్పల్ వస్తుంది. మనం ఉప్పల్ వైపు వెళతాం. ఇక్కడ నుండి ఉప్పల్ వచ్చి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాత్రి 9:26 మన బస్ ఉప్పల్ చేరుకుంది. ఈ రహదారిలో ముందుకు వెళితే ఉప్పల్ రింగ్ రోడ్ వస్తుంది. కానీ మన బస్ రింగ్ రోడ్డుకు ముందు ఎడమవైపు డైవర్షన్ తీసుకుంటుంది. ఇక్కడ నుండి మన బస్ ఎల్బీ నగర్ చేరుకుంటుంది. ఇది వచ్చి లక్ష్మీ ట్రావెల్స్ బస్. ఇది ఎల్బీ నగర్ బస్ స్టాప్. ఇక్కడ విజయవాడ, ఖమ్మం, విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులు ఆగుతాయి. సిటీలో బస్సు సీట్స్ నిండకపోతే ఈ ఏరియాలో బస్సులు ఫుల్ అయిపోతాయి. ఇది కావేరీ ట్రావెల్స్ బస్. ఇక్కడ ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, క్యాబ్లు కూడా ఆగుతాయి. ఇక 10:15 మన బస్ ఎల్బీ నగర్ నుండి బయలుదేరింది. ఇది ఫ్లెక్స్ బస్, మయూరి బస్. ఇది కావేరీ బస్. ఇది వచ్చి ఏపీఎస్ ఆర్టీసీ బస్. ఇది అంజనా ట్రావెల్స్ బస్. ఈ బిల్డింగ్ హయత్ నగర్ బస్ స్టాండ్. రాత్రి 10:35 మన బస్ రామోజీ ఫిల్మ్ సిటీ చేరుకుంది. ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత మన బస్సును ఒక చిన్న టీ స్టాల్ వద్ద ఆపారు. ఇక్కడ టీ, కాఫీ, స్నాక్స్, పులిహార లభిస్తాయి. వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ కావేరీ బస్, మైత్రి బస్ కూడా ఆపారు. ఒక 10 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఎల్బీ నగర్లో బస్ స్టాప్ వద్ద టిఫిన్ లభిస్తుంది. అక్కడ పార్సిల్ తీసుకోవచ్చు. ఇక రాత్రి 11:30 మన బస్ విజయవాడ హైవేకి వచ్చింది. ఈ రహదారి నెంబర్ 65. ఇప్పుడు వచ్చేది మన జర్నీలో మొదటి టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా పేరు పతంగి టోల్ ప్లాజా. ఇది తెలంగాణలో ఉంటుంది. ఈ ఊరు పేరు వెలిమినేడు.
అర్ధరాత్రి కూడా ఈ రహదారి చాలా రద్దీగా ఉంది. ఈ ఊరు పేరు చిట్యాల్. మన బస్కు హైదరాబాద్ దాటిన తర్వాత విజయవాడ వరకు డ్రాపింగ్లు పికప్లు లేవు. అందువల్ల మధ్యలోని ఊళ్ళలోకి వెళ్ళదు, హైవేలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేది మన జర్నీలో రెండవ టోల్ ప్లాజా. ఇది కొల్లాపహాడ్ టోల్ ప్లాజా. ఇక అర్ధరాత్రి 1:26 మన బస్ తెలంగాణ నుండి ఆంధ్రాలోకి ఎంటర్ అయింది. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఈ జర్నీలో మన బస్ 2 రాష్ట్రాలలో ప్రయాణిస్తుంది. అవి వచ్చి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. తెలంగాణలోని నల్లబండగూడెం తర్వాత మన బస్ గరికపాడు వద్ద ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంది. ఇక ఇప్పుడు వచ్చేది చిలకల్లు టోల్ ప్లాజా. ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది మన మొదటి టోల్ ప్లాజా. ఇక్కడ నుండి 27 కిలోమీటర్ల దూరంలో మరొక టోల్ ప్లాజా వస్తుంది. దీని పేరు కేసరా టోల్ ప్లాజా. ఈ ఏరియా ఇబ్రహీంపట్నం పవర్ ప్లాంట్ ఏరియా. ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మన బస్ను ఫ్యూయల్ బ్రేక్ కోసం ఆపారు. ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది మన బస్ ఫుల్ వ్యూ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంటుంది. మీరు ఈ బస్ టికెట్స్ను ట్రావెల్ ఏజెంట్స్ వద్ద మరియు బస్ వారికి ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఈ బస్ పొన్నా బ్రదర్స్ వారి ఎస్జీకే బస్. ఫ్యూయల్ బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడు వచ్చేది భవానీపురం. ఇక్కడ నుండి శ్రీ కనకదుర్గ ఫ్లైఓవర్ మొదలవుతుంది. ఇది వచ్చి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. ఈ రైల్వే అండర్ పాస్ దాటిన తర్వాత విజయవాడ బస్ స్టాండ్ వస్తుంది. పొగమంచులో వీధి దీపాలు చూడడానికి బాగా కనిపిస్తున్నాయి. ఇదంతా విజయవాడ సిటీ. విజయవాడ తర్వాత మన బస్ గన్నవరం హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా ఏలూరు చేరుకుంటుంది. ఏలూరుకు ముందు కలపర్రు టోల్ ప్లాజా వస్తుంది. ఇదే కలపర్రు టోల్ ప్లాజా. టోల్ ప్లాజా దాటిన తర్వాత మన బస్ జాతీయ రహదారి 16 నుండి డైవర్షన్ తీసుకుని ఏలూరు వైపు వెళుతుంది. హైదరాబాద్ తర్వాత మన బస్ హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ, చౌటుప్పల్, నార్కెట్పల్లి,
సూర్యాపేట్, కోదాడ, నందిగామ, ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ తర్వాత మన బస్ ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం, కొత్తపేట మీదుగా అమలాపురం చేరుకుంటుంది. ఇదంతా ఏలూరు టౌన్. మనకు ఎడమవైపున ఉన్నది ఏలూరు రైల్వే స్టేషన్. ఏలూరు దాటిన తర్వాత మన బస్ తిరిగి జాతీయ రహదారి 16లోకి వస్తుంది. ఏలూరు తర్వాత మన బస్ జాతీయ రహదారి 16 నుండి డైవర్షన్ తీసుకొని తాడేపల్లిగూడెం వెళుతుంది. ఇది తాడేపల్లిగూడెం సెంటర్. తాడేపల్లిగూడెం తర్వాత మన బస్ తణుకు బైపాస్లో ఆగుతుంది. తణుకు తర్వాత పెరవలి, అనవరపాడు మీదుగా సిద్ధాంతం చేరుకుంటుంది. ఇది వశిష్ట గోదావరి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మరొక టోల్ ప్లాజా వస్తుంది. ఇది గోపాలపురం టోల్ ప్లాజా. గోపాలపురం తర్వాత ఈతకోట వస్తుంది. ఇది ఈతకోట సెంటర్. ఈతకోట తర్వాత మన డెస్టినేషన్ అయిన రావులపాలెం వస్తుంది. నేను అమలాపురం వరకు వెళ్ళడం లేదు, రావులపాలెంలో దిగిపోతున్నాను. ఉదయం 6:20 మన బస్ రావులపాలెం సెంటర్ చేరుకుంది. షాపూర్ నగర్ నుండి బయలుదేరి రావులపాలెం చేరుకోవడంతో ఎస్జీకే బస్సులో మన ప్రయాణం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.